ఒరే చిట్టి మనుషులు ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయని నన్ను తిట్టుకుంటూ నా మీద పడి ఏడుస్తున్నారేంట్రా? మీ మనుషులు చెప్పేవి మాత్రం చాగంటి గారి ప్రవచనాలు, చేసేవి మాత్రం చేతబడి పనులు. ఊరంతా తారు రోడ్లు సిమెంట్ బిల్డింగ్లు వేసుకుని ఏసీల వేడిగాలి పక్కింటోడి ముఖాన్ని కొడుతున్నారు కదరా. ఇదంతా మీరే చేసుకుని మళ్ళీ సూర్యుడా కూలవ్వంటే నేను మజ్జిగ పోస్తానారా? మీరు వదిలిన పొగతో ఆకాశానికి మూతపడిపోయి నా వేడి కిందే ఉండిపోయింది. లోపల కుక్కర్లో బంగాళదుంపల్లా మీరే ఉడికిపోతూ కింద మంట పెట్టింది నేనే అన్నట్టు మళ్ళీ నా మీద ఏడుస్తారేంట్రా? అసలు ఎండ మీద పడకుండా కాపాడేది చెట్లు. సెంటర్ లో ఉన్న మర్రి చెట్లు, రోడ్డు పక్కన వేప చెట్లు అన్ని నరికేసి అద్దాల మేడలు కట్టారు. ఊరంతా అద్దాల మేడలు కడితే గుండు గోలీ సోడాల పొగలు కక్కకుండా ఇంకేమవు. మీ అందరికి ఒక మైండ్ దొబ్బే నిజం చెప్పనా? మీరు తెచ్చుకున్న ఈ ఎండలతో ఏసీలు, ఫ్రిడ్జ్ల కంపెనీల వాళ్ళు 20,000 కోట్లు, ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్స్ వాళ్ళు 25,000 కోట్లు దండుకుంటున్నారు. ఇలా ఒక్క ఏసీలు, కూల్ డ్రింక్సే కాదు, దేశం మొత్తం మీద అన్ని కలుపుకుంటే ఈ ఒక్క ఎండాకాలంలోనే 1,00,000 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుంది. మీరు తప్పులు చేసి ఏడుస్తున్నారు, వాళ్ళు 1,00,000 కోట్లు నొక్కుతున్నారు. అయినా నాకు ఒకటి అర్థం కాదురా చిట్టి మనుషులు. ప్రకృతిని నాశనం చేసి మీరు చేసే తప్పుల్ని క్యాష్ చేసుకుని ఇంకోటి బిజినెస్ పేరుతో మీ జేబులు కొల్లగొడుతున్నాడు. 10 రూపాయల మొక్కకి కక్కుర్తిపడి ఏసీలకి, కరెంటు బిల్లులకి వేలు తగలేస్తున్నారు. ఫ్రీగా వచ్చే గాలిని వదిలేసి ఈఎంఐ కట్టే మీ లాజిక్ తగలయ్యా. తరువాత నన్ను తిట్టడం ఎందుకురా? సరే మరి నాకు టైం అయింది. పక్క దేశాల వాళ్ళని కూడా ఉడకబెట్టాలి. ఆ 10 రూపాయల మొక్క నాటండి. వెళ్లే ముందు లైక్ కొట్టి షేర్ చేయండి. మన AI టాక్స్ కంటెంట్ లో దమ్ముంటేనే ఫాలో కొట్టండి. Download ShareChat.